మోడీ కార్పొరేట్ అనుకూల విధానాలను నిరసిస్తూ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జాతీయ ఉపాధ్యక్షులు జి బేబీ రాణి, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు, రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తిరుమలశెట్టి నాగేశ్వరరావు, అబ్బారెడ్డి, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు తాళ్ళూరి రాజు, రైతు కూలీ సంఘం నాయకులు రాజుబాబు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మోర్త రాజశేఖర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు టేకుముడి ఈశ్వర్రావు, కార్యదర్శి పప్పు ఆదినారాయణ, ఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి యేసు మాట్లాడుతూ రైతుల పంటకు గిట్టుబాటు ధర, పెట్టుబడిపై 50% అదనంగా నిర్ణయించి చట్టం చేయాలని, ఏ రంగంలో పనిచేసే కార్మికుడికైనా జాతీయ కనీస వేతనాన్ని 26,000గా నిర్ణయించి అమలు చేయాలని, 60 ఏళ్లు పనిచేసి రిటైర్ అయిన వారికి 10,000 కనీస పెన్షన్ చెల్లించాలని, ఆటో, హమాలీ, ట్రాన్స్పోర్ట్, భవన నిర్మాణ కార్మికులకు సామాజిక భద్రత కల్పించే చట్టాలను అమలు చేయాలని, స్కీమ్ వర్కర్లైన అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, నేషనల్ హెల్త్ మిషన్, సమగ్ర శిక్ష ఉద్యోగులను, కార్మికులను రెగ్యులర్ చేయాలని, గ్రాట్యుటీ, పెన్షన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్, రైల్వే తదితర ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ తక్షణం నిలుపుదల చేయాలని, ప్రజలపై విద్యుత్ భారాలు పెంచే 2023 విద్యుత్ చట్టాన్ని రద్దు చేయాలని, అత్యవసర మందులపై జీఎస్టీ ఎత్తివేయాలని, ధరలు తగ్గించేందుకు పెట్రోల్, డీజిల్లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, అప్పటి వరకు సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు తీర్పు మేరకు అమలు చేయాలని కోరారు. ఆదానీతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు అన్నింటినీ రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్ల బిగింపును తక్షణం నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల్ రాజ్ కుమార్, జిల్లా కోశాధికారి మలకారామణ, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దడాల పద్మ, ఎరుబండి చంద్రావతి, పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా కన్వీనర్ మేడిశెట్టి వెంకటరమణ, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి చంద్రమల్ల పద్మ, కోశాధికారి నొక్కు లలిత, మధ్యాహ్న భోజన పథక కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. నవంబర్ 26వ తేదీన దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో అన్ని జిల్లా కలెక్టర్ల ఆందోళన చేయాలని పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా వాళ్ళ కాకినాడ జిల్లాలో ఈ మహాధర్నా జరుగుతూ ఉంది. ప్రధానంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మిట్ చేయాలని, అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, 44 కార్మిక చట్టాలని అమలు చేసి 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పేసి కోరుతా. అలాగే రైతులకు గిట్టుబాటు మద్దతు ధర చట్టం తేవాలి, తుఫాను కారణంగా నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలి, రైతులకు మంజూరు చేయాలి, అలాగే మున్సిపాలిటీలో కార్మిక సమస్యలన్నీ పరిష్కరించాలి, అన్ని డిమాండ్లు పరిష్కరించాలి. ఇవాళ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాం. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల మీద నిరంకుశమైన మొండి వైఖరి మానుకుని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సిఆర్పిసి, ఐపీసీ ఎవిడెన్స్ యాక్ట్ కూడా నువ్వు మార్చేసి బిఎన్ఎస్ పేరుతోటి ఈ రోజు ఒక మనువాద భావజాలాన్ని, మనువాద తీర్పుల్ని ఈ రోజు చట్టాల్లో తీసుకొచ్చావు. వాటిని కూడా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నావు. ప్రతి కార్మికుడికి నెలకి 26,000 రూపాయల జీతం ఉండాలి. ఆశా, అంగన్వాడీ, మిడ్ డే మీల్, మధ్యాహ్న భోజన పథకం వంటి స్కీమ్ వర్కర్లందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. వాళ్ళకి ప్రభుత్వ వేతనం చెల్లించాలి, వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే కార్మిక వర్గం దేశంలో, రాష్ట్రంలో సమ్మెల్లో ఉన్నారో వాళ్ళందరి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేస్తే ఊరుకోము. దాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి, ప్రభుత్వం ద్వారానే కొనసాగాలి. దానికి ఐరన్ పనులు కేటాయించాలి, దానికి మిగులు బడ్జెట్ కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రకంగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగ భద్రత కోసం, దేశ భవిష్యత్తు కోసం, రైతాంగ భవిష్యత్తు కోసం సాగుతున్న ఈ ఉద్యమం ద్వారా నీకు తగిన బుద్ధి చెప్తామని హెచ్చరిస్తా ఉన్నాం.
ఈ లేబర్ కోడ్ని ఏప్రిల్ నుండి అమలు చేస్తామని చెప్తా ఉంది. దీనికి వ్యతిరేకంగా కార్మికవర్గం అంతా కూడా నిరసన తెలియజేస్తా ఉంది. రైతులకి పండించినటువంటి పంటకి గిట్టుబాటు ఇవ్వట్లేదు. అలాగే 3 నల్ల చట్టాలు తీసుకొచ్చింది. ఆ నల్ల చట్టాలని రద్దు చేస్తున్నారని చెప్పి రైతు పోరాటం తల వంచి చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ అవే చట్టాలని అమలు చేయాలని చెప్పేసి తీవ్రమైన ప్రయత్నం చేస్తా ఉంది. దీనికి వ్యతిరేకంగా మరో పోరాటానికి రైతులు కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమించడానికి సిద్ధమవుతా ఉన్నారు. ఇప్పటికైనా చెప్తున్నాం, కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలని ఇప్పటికైనా విడనాడాలి. అలాగే నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయాలి, పరిశ్రమలు తీసుకురావాలి. అలాగే ఈ రాష్ట్రానికి విభజన హామీలు ఏవైతున్నాయో ఆ హామీలను అమలు చేయాలి. రైతు గిట్టుబాటు ధర ఇవ్వాలి. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లో పనిచేసే వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయాలి. పిఎస్సి వెంటనే తీయాలి. అలాగే ఉద్యోగులకి పిఆర్సీ అమలు చేయాలి. అలాగే పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకి పిఎఫ్ఈఎస్ఐ బోనస్ వంటి సౌకర్యాలన్నీ కూడా కల్పించాలి. అక్రమంగా తొలగిస్తున్నటువంటి మిడ్ డే మీల్, అలాగే కంటింజెంట్ వర్కర్లు, అలాగే వాలంటీర్లు అందరినీ కూడా విధుల్లోకి తీసుకోవాలి. యానిమేటర్లు విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తాం. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ జిల్లాలో ఘనంగా 75వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. ప్రపంచ దేశాలు గర్వించేలా రాజ్యాంగాన్ని రచించిన ఘనత అంబేద్కర్కే దక్కుతుందంటూ పలువురు ఘన నివాళి. కాకినాడ కలెక్టరేట్ వద్ద కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా. మోడీ కార్పొరేట్ అనుకూల విధానాలు మానుకోవాలని, కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని డిమాండ్. విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయి తరలిస్తున్న 20 అరెస్ట్. 16వ నంబర్ జాతీయ రహదారి సోమవారం గ్రామం వద్ద 163 కేజీల గంజాయి సహా వాహనాన్ని సీజ్ చేసిన కాకినాడ జిల్లా కెర్లంపూడి పోలీసులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.